దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 6. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. మత్తయి సువార్త 12:50. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూస్తూ, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కీర్తనలు 106, 4, 5 వచనములు. దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకొను ప్రజలను ఎంతో తరచుగా కనుగొందుము. ఫలానా వారిని ఎట్లు విడవగలము, ఫలానా వారిని ఎట్లు నొప్పించగలం, ఫలానా వారిని ఎట్లు గాయపరచగలం అని వారు తలంచుదురు. అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధంగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు. లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహు స్పష్టమవుతుంది. ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకొనుమని అబ్రహాం చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొరాలకు సమీపంలోనున్న మంచి ప్రాంతములను కోరుకొనెను. 10వ వచనం. మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారమును సొదొమ వైపుగా వేసుకొనెను. ఆ సమయంలో సొదొమ గొమొరాల పరిస్థితి లోతు ఎరుగును. అది రహస్యం కాదు. ఆ పట్టణముల దౌష్ట్యము, అవమానం విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కి ఉండెను. అబ్రహాము లోతుతో ఇట్లనెను, నీవు ఎడమ తట్టునకు వెళ్ళినేలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినేలా నేను ఎడమ తట్టునకును వెలుదును. సొదొమ గొమొరాలకు దగ్గరనున్న ప్రాంతమును లోతు కోరుకొనెను. అది సారవంతమైన భూమి ఒకటచే అతడు ఆకర్షింపబడెను. అతడిట్లు తలంచి ఉండవచ్చు, నేను సొదొమ గొమొరాలలో లేను, నేను వెలుపలనే నివసించబోచున్నాను. కానీ 19వ అధ్యాయంలో అతడు సొదొమ లోపలున్నాడు. ఆ దినములలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవిని యొద్దకు వచ్చేవారు. త్వరలోనే అతడు ఆ పట్టణమునకు ఒక పెద్దగా చేయబడెను. ఆ పట్టణమునకు వెలుపలనే నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును. సొదొమ గొమొర్రా ప్రజలు అతనిని పెద్దగా నుండమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చు. 13వ అధ్యాయం 5వ వచనంలో అతడు అధిక ఐశ్వర్యం కలిగి ఉన్నట్టు చెప్పబడింది. పశువుల మందలతో గుడారములతో అతడు సొదొమకు వచ్చెను. అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను. కొద్ది కాలంలో బహుగా వర్ధిల్లెను. అతని అభివృద్ధిని బట్టియే సొదొమ గొమొర్రా ప్రజలు అతనిని పెద్దగా నుండమని కోరిడవచ్చు. ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టంగా చూడగలం. అతడు కీర్తిని అపేక్షించను. అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఎక్కువ అపేక్షించను. అదేవిధంగా అనేక మంది విశ్వాసులు పేరును, పెత్తనమును, అధికారమును ఆపేక్షించుచుందురు. ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలనని వారు సమాజంలో నాయకులు కావాలనని ఆతురపడుచుందురు. దయచేసి హెచ్చరిక పొందుడి. ఈ లోక అభివృద్ధి మిమ్మను మోసపరచనీయకుడి. తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించినది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది. ప్రైజ్ ది లార్డ్.